జై శ్రీరామ్. చిన్న మాట. అనగనగా ఒక కథ. అడవిలో వృక్షాలన్నిటికీ ఎన్నికలు వచ్చాయి. చెట్లన్నీ ఓకుహట్టు కల్పించారు. అయితే ప్రత్యర్థులుగా సెలయేరు, గొడ్డలి పోటీ చేశారు. అందరూ అనుకున్నారు చెట్లకి జీవనాధారమైన సెలయేరే బాజీ మెజార్టీతో గెలుస్తుందని అందరూ అనుకున్నారు. పోలింగ్ జరిగిపోయింది. జరిగిన తర్వాత ఫలితాలు వెలువడే రోజున గొడ్డలి బాజీ మెజార్టీతో గెలుచుకుంది. అదేంటి, చెట్లకు జీవనాధారమైన సెలయేరు గెలవాలి కదా, గొడ్డలి గెలవడం ఏంటని చెప్పేసి వృక్ష జాతికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి అడిగారు. ఏమిటి గొడ్డలి గెలవడం, సెలయేరు కదా గెలవాలి అంటే, అవును, మమ్మల్ని నరకడానికి కారణమైన గొడ్డలి వేయకూడదు అనుకున్నాం, కానీ ఆ గొడ్డలి వెనకాల ఉన్న కర్ర మా కులానికి చెందింది, అందుకే మేము గెలిపించాం. ఇదే కదా జరుగుతుంది ప్రస్తుతం మన రాజకీయాల్లోని. కులం అని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. నీళ్ళిచ్చే సెలయేరుని వదులుకొని చంపే గొడ్డల్ని వాళ్ళు భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం మన ఎన్నికలు కూడా ఇలాగే జరుగుతున్నాయి. అవునంటారా కాదంటారా? జై శ్రీరామ్.